హాయ్, నేను మీ రవికుమార్. ఈరోజు సెకండ్ డే. ఈరోజు మనం మాట్లాడుకునేది టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. హ్యాకర్స్ ఎన్ని టైప్స్ ఉన్నారు మనకి? వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్, స్క్రిప్ట్ కిడ్డీస్ అండ్ యాక్టివిస్ట్ అండ్ స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్. ఇట్లా డిఫరెంట్ టైపర్స్ ఉన్నారు. సో ఇందులో వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఎథికల్ హ్యాకర్ అని అర్థం. ఈయన జెన్యూన్, ఒక ఓనర్ పర్మిషన్తో హ్యాకింగ్ ట్రై చేస్తాడు. అండ్ దెన్ ఇతను ఎప్పుడూ కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్, ఇతను క్రిమినల్. ఇతను ఏంటంటే మామూలుగా అటాకర్ అంటారు. ఇతను అతని బెనిఫిట్ కోసమో, లేకపోతే వేరే వాళ్ళ బెనిఫిట్స్ కోసమో, కొంత డబ్బు కోసమో, లేకపోతే ఒక సైకో ఆపరేషన్స్ కోసమో, ఒకడికి నష్టం చేయాలని హ్యాక్ చేస్తాడు. అతన్ని బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటారు. గ్రే హ్యాట్ హ్యాకర్, ఇతను ఏంటంటే గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. ఇతను ఏంటంటే ఇతను నార్మల్గా ఒక ఓనర్ పర్మిషన్తో హెల్ప్ చేస్తాడు. యాజ్ వెల్ యాజ్ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వితౌట్ ఓనర్ పర్మిషన్తో హ్యాక్ చేసి వాటిని ఎక్స్పోజ్ చేసి ఓనర్స్ ముందు పెడతాడు. ఓనర్స్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం దాన్ని లీగల్గా వెళ్లకుండా ఇల్లీగల్గా వెళ్లకుండా లీగల్గానే కన్సిడర్ చేస్తారు. కానీ ఇది చాలా డేంజరస్ అండ్ రిస్కీ అండి. ఎందుకంటే ఒకవేళ ఓనర్ కనుక దాన్ని లీగల్గా తీసుకొని ఇల్లీగల్గా తీసుకొని ఆ లీగల్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. బేసిక్గా గ్రే హ్యాట్ హ్యాకర్ అనేవాడు కన్నింగ్ పర్సన్ అని అర్థం. నెక్స్ట్ కమింగ్ టు ద స్క్రిప్ట్ కిడ్డీ. ఇది చాలా మంది ఇప్పుడు చాలా మంది అరకుర నాలెడ్జ్తో ఒక డాక్యుమెంట్ని ఫాలో అయ్యి ఒక స్పెసిఫిక్ టూల్స్ను వాడి ఒక వెబ్సైట్ని మనం హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సిమ్యులేషన్ కోసం. ఇదంతా కూడా స్కిప్ కిడ్డీ అంటారు. అంటే కిడ్డీ, చిన్నపిల్లల మనసత్వం అని ఒక డాక్యుమెంట్ని ఫాలో అయ్యి ఆ డాక్యుమెంట్ ప్రకారం హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత జరిగే దాని డ్యామేజెస్ అనేవి వాళ్ళకి అర్థం కాదనమాట. సో అలాంటి వాళ్ళని స్కిప్ కిడ్డీస్ అంటారు. యాక్టివిస్టులు అంటే మనకి మామూలుగా టీవీ మూవీస్లో కూడా, ఎక్కడైనా న్యూస్ ఛానల్స్లో కూడా మనకు ఒక మాస్క్ పెట్టుకొని చూపిస్తూ ఉంటారు. అనార్మలస్ అంటారు. వీళ్ళు ఏంటంటే సోషల్ కాజ్ కోసం ఏదన్నా ఒకళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతోనో, ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే ఆ డ్యామేజెస్ని ఎక్స్పోజ్ చేయడము సోషల్ మీడియాలోనూ వాటిలోనూ ఒక మంచి కాజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా సోషల్ యాక్టివిస్టులు అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్. బేసిక్గా స్టేట్ స్పాన్సర్ హ్యాకర్స్ అంటే గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది ఈ హ్యాకర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్పై ఏజెన్సీ అని, లేదా గవర్నమెంట్ హ్యాకింగ్ ఆపరేషన్స్ కోసం అని వీళ్ళని హ్యాకింగ్లో రిక్రూట్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయబోతున్నాం. మన 30 days సిరీస్ మీకు ఇంకా మనం పోస్ట్ చేయగానే మీకు రావాలి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఈ వీడియోని మనం ఎక్కువ మందికి షేర్ చేయండి.